अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की అందరికీ జై బాబా. ముందుగా ఈరోజు మా కళతండ్రిన మన ప్రీతం బాబా వారికి ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ ఫాదర్స్ డే డియర్ బాబా. ఎందుకంటే ఈ విశ్వాన్ని సృష్టించిన విశ్వనాథుడైన ఈ విశ్వానికే తండ్రి, అందుకని ముందుగా ఆయనకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక మన శ్రీకాకుళం కేంద్రం నుంచి మన మెహరాబాద్లో ఇంటర్నేషనల్ మెహర్ బాబా యంగ్ అడల్ట్ సహవాస్ అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అక్కడ గత 3 సంవత్సరాల నుంచి మన కేంద్రం నుంచి మన పిల్లలందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ సంవత్సరం మన కేంద్రం నుంచి బాబా 7గురికి అవకాశం ఇచ్చారు. బాబా నెంబర్ 7, ఆ 7గురికి బాబా అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ముగ్గురు హాజరయ్యారు. అలాగే మన నర్సంపేట నుంచి 2, సూర్యకిరణ్ అండ్ కార్తికిరణ్, వీరందరూ కూడా మన చౌదరి గారి మనవాళ్ళిద్దరు కూడా. చౌదరి గారి అమ్మాయి ఉంది మన పోలాకి దగ్గర, వారి పిల్లలు ఇద్దరు కూడా. వీళ్ళు కూడా మన మెహరాబాద్ యాంగిల్ సహవాస్కి హాజరై ఈరోజు ఇక్కడ మనతో మన ముందు ఉన్నారు. కాబట్టి అక్కడి విశేషాలు మీరంతా అక్కడ ఏం అనుభవాలు పొందారో అవన్నీ కూడా మనతో పంచుకోవాల్సిందిగా ముందుగా డాక్టర్ మెహర్ తేజ, ఆ తర్వాత సిస్టర్ షిరిన్, సూర్యకిరణ్ అండ్ अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబండి. ఫస్ట్ ముందుగా మాయ చెప్పినట్టు బాబాకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నెక్స్ట్ నాకు ఫాదర్గా మీ అందరూ ట్రీట్ చేస్తారు కాబట్టి మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇక్కడ మోటో ఏంటంటే, మేము సహవాస్కి మొన్న జూన్ 6th అదే 5th స్టార్ట్ అయ్యి అయితే ప్రజెంట్ అదే ఆ సహవాస్ అనేది ఇంటర్నేషనల్ యంగ్ అడల్ట్ సహవాస్. అది యాక్చువల్గా సహవాస్ ఏంటంటే ప్రతి యంగ్స్టర్స్కి లైక్ అంటే 18 years నుంచి 35 years వరకు వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. అందులోని అది 2001 నుంచి జరుగుతుంది. ఇది 26th అనమాట సహవాస్ మేము అటెండ్ అయింది. యాక్చువల్గా మేము ఈ సహవాస్ని ఆల్రెడీ 2024లో అటెండ్ అయ్యాము. నెక్స్ట్ ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ సహవాస్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే, ప్రతి ఒక్కరిలోని బాబా అవేర్నెస్ రావాలి. నెక్స్ట్ మా యంగ్స్టర్స్ అనే వాళ్ళు ఈజీగా ఫ్లక్చువేట్ అయిపోతాం. అంటే మేము బాబా ఫీల్డ్ నుంచి కాకుండా అదర్ యాక్టివిటీస్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంటాం. నెక్స్ట్ మాకు పర్టికులర్గా ఉన్న బిజీ లైఫ్లో ఏంటంటే బాబా మీద అంత అండర్స్టాండింగ్ లేకపోవడం. నెక్స్ట్ బాబా సబ్జెక్ట్ మీద ఏంటంటే లైక్ మేము టేక్ ఈజీగా తీసుకుంటాం. అంటే ఆ తర్వాత చూసుకుందాంలే, లేదా తర్వాత బాబా గురించి తెలుసుకుందాం, ఇప్పుడు ప్రజెంట్ ఇది వెళ్ళిపోని అనేసి బిజీ లైఫ్లో ఉన్నాం. కానీ ఈ సహవాస్ మెయిన్ మోటో ఏంటంటే, అలాంటి వాళ్ళందరికీ అది లేకుండా బాబాయే మెయిన్. మనకి ఫర్ ఎవర్ ఎప్పటికీ తెచ్చిపోయేది మన రిలేషన్ అనేది బాబాతోనే. సో అలా కావాలి అనేసి పెట్టారు ఈ సహవాస్ అనేది. యాక్చువల్ మా తాలూకు మెయిన్ మోటో ఈసారి ఏంటంటే, బీయింగ్ డిటర్మైన్డ్ టు బీ హిస్. అంటే ఈ టీషర్ట్స్ కూడా అక్కడ సహవాసులు ఉన్నాయి అని మేము అందరం అనుకొని వేసుకొని వచ్చాము. బీయింగ్ డిటర్మైన్డ్ టు బీ హిస్ అంటే ఏంటంటే, మనం బాబాకి కంప్లీట్గా వితౌట్ ఎనీ డీవియేషన్స్ లేదా ఎనీ ఫ్లక్చుయేషన్స్ లేకుండా అతనికి సరెండర్ అవ్వాలనేసి మనం ఫిక్స్ అవ్వాలి. అంటే డిటర్మైన్డ్ అంటే బాబా అంటే ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ వీ షుడ్ టేక్ ఎన్ యాక్షన్. లైక్ అంటే ఒకదానికి స్థిరంగా మనం పట్టుకొని ఉండాలి. అది డిటర్మైన్డ్ మీనింగ్.
బీయింగ్ డిటర్మైండ్ అంటే బీయింగ్ అంటే ఎనీథింగ్ లైక్ లివింగ్ థింగ్ అవ్వచ్చు, నాన్ లివింగ్ థింగ్ అవ్వచ్చు, ఏదో అని తను అనుకున్న విషయాన్ని స్థిరంగా పట్టుకొని తనకి స్టెబిలిటీగా ఉండి ఆ అనుకున్న విషయాన్ని సాధించారు. అది బీయింగ్ డిటర్మైండ్ టు బీ అనేది. అంటే ఇప్పుడు ఇక్కడ బాబా ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ బాబాయే మెయిన్ అని ఫీల్ అయ్యి బాబాకే తన జీవితాన్ని అంకితం చెయ్యాలి అనే గోల్ అట్ లాస్ట్ వాళ్ళ మైండ్లోని రీచ్ అవ్వాలి అన్న థాట్తో ఈ పెట్టారు బీయింగ్ డిటర్మైండ్ టు బీ అనేది. అయితే మేము లాస్ట్కి మెయిన్ కంక్లూజన్కి వచ్చేసరికి నాకు తెలిసి ప్రతి సహవాసికి ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. అంటే బాబాతోని మనం టైం స్పెండ్ చేయాలి, బాబాతోనే ఉండాలి అనేది కంప్లీట్గా తెలిసిపోయి ఉంటుంది. అంతవరకు ఎందుకు మేమే ఉన్నాం, నేను శ్రీ మేము అందరం వెళ్ళాము. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు జనరల్గా మార్నింగ్ మేము లేచేసరికి 6:30, 7 అవుతుంది. బట్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం అసలు 2024లోనైతే సిద్ధర్గాడు ఎప్పుడు సేవకు రాలేదు. అంటే వచ్చాడు కానీ వాడు ఏంటంటే లైట్లే సార్ దర్శనంకి వస్తాను, నేను సేవకి ఏం వస్తానులే అనేవాడు. ఈ 2026లో ఏంటంటే షాక్, మేమందరం షాక్. ఏంటంటే నాకన్నా ముందు లేస్తే రాలేదు, మా అందరికన్నా ముందు ఆడే లేచి రెడీ అయిపోయాడు. అంటే 2024 సహవాస్ తర్వాత లైక్ ఇప్పటికైనా వాడిలో అలాంటి చేంజ్ వచ్చింది. అలాగా 2026 సహవాస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మందికి నాకు తెలిసి చేంజ్ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే మా గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ అవుతాయి. ఆ డిస్కషన్లో ఏంటంటే ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. అబ్బాయి ఏంటంటే చిన్నప్పుడు అబ్బాయికి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అయితే వాళ్ళ మదర్ది తనది సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే హాఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యిందంట. ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు తను 4 months ఐసోలేటెడ్గా ఉండి అండర్ ఐడీలో ఉంటే తనకి ఒక ప్లస్ సింబల్ వచ్చి జీసస్ రియల్గా ప్రత్యక్షమయ్యి తనకి ఇది దర్శనం ఇచ్చినట్టు తనకి వచ్చిందంట. అయితే తర్వాత తను జీసస్ కోసం నమ్మి అంతా అయి క్రిస్టియన్ అవుదాం అనుకున్నప్పుడు తను లాస్ట్కి తెలిసింది ఏంటంటే జీసస్సే బాబా అని తను రియలైజ్ అయ్యి బాబాకి తను వచ్చి పట్టుకున్నాడు. అయితే ఈ సహవాస్కి వచ్చిన తర్వాత తనకి చాలా ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాడంట. లైక్ ఇప్పుడు ఏంటంటే మనం అందరం నమ్ముతాం జీసస్, బుద్ధ, మొహమ్మద్ అంతా బాబాయ్ అని. తను ఫస్ట్ ఎవరు లేదు జీసస్ నాకు మెయిన్ అనేసి ఫిక్స్ అయ్యాడు. కానీ అక్కడ స్పీకర్స్ అందరూ చాలా పెద్ద వాళ్ళు వస్తారు, మెయిన్గా ఫారినర్స్ వస్తారు. మనకు తెలిసిందే ఫారిన్లో కల్చర్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే క్రిస్టియానిటీ. అక్కడ వాళ్ళందరూ జీసస్ని ఎక్కువ బిలీవ్ చేస్తారు. అయితే వాళ్ళకి వెళ్ళి క్వశ్చన్స్ అడిగారంట. నాకు ఇలాగా దర్శనం అయింది, నేను ఇలాగా జీసస్నే మ్యాక్సిమం లవ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు బాబా ఎందుకో నాకు బాబా చూస్తుంటే నాకు లాగేస్తుంది, అంటే నేను అతని దుక్కే వెళ్ళాలనుకుంటున్నాను. మీరు అక్కడ క్రిస్టియానిటీ ఉంటుంది కదా, అక్కడ క్రిస్టియన్స్ లాగా నమ్మకుండా అదే బాబా ఫోల్డ్లోకి వచ్చి ఇంతవరకు ఎలా వచ్చారని చెప్తే వాళ్ళ ఇన్సిడెంట్ చాలా చెప్పారంట. చెప్పి లాస్ట్కి తను సహవాస్ ఎండింగ్లోనే మాకు ఈ గ్రూప్ డిస్కషన్ అంటే లైక్ 2-3 days ముందు అయింది. అయ్యేసరికి తను కూడా ఇంకా కంప్లీట్గా బాబాలోకి వచ్చేసాడు. అంటే మెయిన్ ఏంటంటే ఈ సహవాస్ వల్ల ఇలాంటి సహవాసస్ వల్ల ఏం జరిగిందంటే బాబాయే మనకి అల్టిమేట్ గోల్ అనేసి మనకి రియలైజ్ అవుతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సహవాసం ఏంటంటే నార్మల్గా కంప్లీట్గా బాబా టీచర్స్, బాబా పాటలు, బాబా అలా కాకుండా మధ్యలో యాక్టివిటీస్ అని కొన్ని ఉంటాయి. అలాగా మాకు కొన్ని యాక్టివిటీస్ జరిగాయి. అంటే ఆ యాక్టివిటీస్ కూడాను హెడ్స్ అందరిలోనే జరుగుతాయి. వాళ్ళు కూడా సీనియర్ మోస్ట్ బాబా లవర్స్. అయితే మాకేంటంటే నాకు సిస్టర్ది షీరింది, మేము సిస్టర్ వాళ్ళ సిస్టర్ షీరిన్ నగర్, బాలాటం షీరిన్ నగర్. అయితే మేము మా ఊరిది ఒకే వర్క్షాప్. ఆ వర్క్షాప్ ఏంటంటే మనకి అందరూ చూస్తాం లోవర్ మేరాబాద్లో బాబా మెన్ మండలి గ్రేవ్స్ అదే సమాధులు ఉంటాయి. ఆ సమాధుల మీద దండ బాబా ఫ్లోర్ ఏదైనా ఫ్లవర్స్ దండ వేస్తే అది ఎగిరిపోకుండా స్టోన్స్ పెడతారు, హార్ట్ షేప్ స్టోన్స్ అవి దాని మీద పెడతారు. అయితే మా లక్ లేకపోతే ఏంటో కానీ అవి ఇరిగిపోయి డ్యామేజ్ అయిపోయి ఈ సంవత్సరం అవి రీప్లేస్ చేద్దాం అనుకున్నారంట కొత్త స్టోన్స్ తోని.
అయితే మేమందరం కలిసి స్టోన్స్ చేసాం. అంటే స్టోన్స్ అంటే మేము ఏమనుకున్నాం అంటే వాళ్ళే వచ్చేస్తారు, అందులో సిమెంట్ కలిపి చేసేస్తే అదే వచ్చేస్తే అది పెట్టడం. కానీ అది కంప్లీట్గా రౌండ్ ఒక అల్యూమినియం అంటే స్టెయిన్లెస్ స్టీల్ అలాంటిది ఒక పెద్ద రాడ్ లాంటిది షీట్ లాంటిది ఇస్తే దాన్నే హార్ట్ షేప్లో మేము మోల్డ్స్ క్రియేట్ చేసి అందులో సిమెంట్ మిక్స్ చేసి అది వేసి కంప్లీట్గా వాటిని షేప్ చేసి ఆ హార్ట్స్ అనేది కంప్లీట్గా మేమే ప్రిపేర్ చేసాము. ప్రిపేర్ చేసి అక్కడ మేన్మండలి తాలూకా షైన్స్ మీద పెట్టాము, ఆ సమాధుల మీద పెట్టాము. అది మాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఏంటంటే యాక్చువల్గా మేమే అది ఈ సంవత్సరమే రీప్లేస్ చేయడం ఏంటి, మేమే చేసి పెట్టడం ఏంటి అనేది అది మేము పెట్టాము. నెక్స్ట్ ఇంకా ఇంకా ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను. మేనేజర్కి వెళ్తాము, మేనేజర్ కోసం చెప్పాను. ఈ సంవత్సరం ఏంటంటే లాస్ట్ ఇయర్లోనే 100 years అయిందని జోబుడి సెలబ్రేషన్స్ చేశారు లాస్ట్ ఇయర్ 2024లో. ఈసారి అలానే 100 years కంప్లీట్ అయిందని సాయి దర్బార్ సెలబ్రేషన్స్ చేశారు. మనకు తెలిసిన సాయి దర్బార్ మనం లోవర్ హిల్ నుంచి అప్పర్ హిల్కి వెళ్తుంటే స్టాల్స్ పెడతారు. ఆ స్టాల్స్ ఆపోజిట్ లో కరెక్ట్ గా సాయి దర్బార్ అంటే ఇప్పుడు లేదు, దాన్ని తీసేశారు. బట్ రీసెంట్ గా ఏంటంటే మెహరాబాద్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది అది తవ్వితే మా సాయి దర్బార్ తాలూకా అవశేషాలన్నీ కనిపించేవి. అంటే మెజర్మెంట్స్ అది నాకు తెలుసు 96 feet వైడ్ ఉంటుంది, 66 feet లాంగ్ ఉంటుంది. అది ఏంటంటే బాబా మెహరాబాద్లో దర్శనం ఇచ్చేటప్పుడు ఎక్కువ మంది దర్శనంకి రావడం వల్ల షెడ్ అంటే ఎండకి తట్టుకొని దర్శనం ఇవ్వడం అంటే షెడ్ నేడుండే ప్రదేశం అనేది ఎక్కువగా లేదంట అదే మెహరాబాద్లో. అంటే డిమాండ్ ఎక్కువైపోయే కొద్దీ ఒకటి నిర్మించాలి, నీడగా ఉండే ఒక ఎక్కువ మందికి ఒకేసారి నీడలో దర్శనం ఇచ్చేటట్టు ఒకటి నిర్మించాలనేసి ఒక వైడ్ ఏరియా తీసుకొని దాన్ని బాబా దర్శనం ఇవ్వడానికి కన్వీనియంట్ గా ఒక ఎక్కువ మందికి 50,000 members ఎంతమందికి ఒకేసారి దర్శనం ఇచ్చారంట అక్కడ. అలాంటిది ఒకటి నిర్మించారు. అప్పుడు మనకు తెలిసిందే కదా, ప్రతి ఏదైనా కట్టడాలు ఏవైనా ఉంటే దానికి సద్గురు నేమింగ్ అనేది ఫ్రంట్ గా పెడతారు. సో ఇది దర్బార్ నిర్మించడానికి దట్టు మాస్టర్ ఆఫ్ ది షిరిడి సాయిబాబా అంటారు కాబట్టి అతను సద్గురు కాబట్టి ఆ ప్లేస్ కి సాయి దర్బార్ అని బాబా నేమ్ పెట్టారు. పెడితే అక్కడ చాలా మంది దర్శనాలు ఇచ్చారు. తర్వాత దానిలో ఉన్న పీసెస్ అనేది బాల్స్ అనేది అప్పర్ హిల్ లో ట్రాన్స్ఫర్ అయిపోయాయంట. తర్వాత అక్కడ స్టేజ్ లో కట్టి ఆ స్టేజ్ మీద బాబా దర్శనం ఇచ్చేవారంట. నెక్స్ట్ ఎట్ లాస్ట్ ఫైనల్ డిక్లరేషన్ కూడాను బాబా ఆ స్టేజ్ మీదే ఇచ్చారంట. అది అంటే మొత్తం ఎక్కువ ఒక వీడియో కూడా వేశారు. 198 members కు ఎంతమందికు బాబా ఎట్ లాస్ట్ నా ఫైనల్ డిక్లరేషన్ బాడీ డ్రాప్ చేస్తున్నాను అనేసి చెప్పడానికి చాలా ఏరియాస్ నుంచి పిలిచి వాళ్ళందరికీ ట్రీట్ చేసి చెప్పారంట. ఆ డిక్లరేషన్ కూడాను సాయి దర్బార్ కోసం కట్టిన స్టేజ్ మీదే ఇచ్చారంట బాబా. నెక్స్ట్ దాంతో అతని డివైన్ యాక్టివిటీస్ చాలా సాయి దర్బార్ ఏరియాలో జరిగాయంట. అంతేందుకు బాబా మై బుక్ అనేసి ఒక బుక్ రాశారు కదా బాబా, ఆ బుక్ కూడాను అక్కడే రాశారంట బాబా. అయితే అలా సాయి దర్బార్ 100 years anniversary మేమందరం ప్రెజెన్స్ లో బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఎండలోని. అయితే ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేనేజర్ తీసుకెళ్లారు. మేనేజర్ హిల్ స్టోరీ అందరికీ తెలుసు, అక్కడ దర్శనం అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈసారి నాకు అనిపించింది ఏంటంటే బాబాతో నేను స్పెండ్ చేయడం అయితే బాగా స్పెండ్ చేశాను. మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళాం, ఈవినింగ్ ప్రేయర్కి వెళ్ళాం, దర్శనంకి వెళ్ళాం. కానీ అక్కడ సహవాసంలో ఏంటంటే మాత్రం బాబా కోసం అంతగా వాళ్ళు డిస్కస్ చేయలేదు. ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమన్నారు. నెక్స్ట్ వచ్చిన హెడ్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారు. కానీ పర్టికులర్ ఒక టాపిక్ మీద మండలి కోసం చెప్పడం, లేదా సద్గురుల కోసం చెప్పడం, లేదా మస్తులు ఎవరు ఏంటి అలా చెప్పడం అనేది ఈసారి సహవాసంలో జరగలేదు. లాస్ట్ ఇయర్ 2024లో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కొక్క మండలి కోసం ఒక మెన్ మండలి లేదా ఉమెన్ మండలి వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి చెప్పారు. ఈసారి మాత్రం అలా ఏం జరగకుండా ఓన్లీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. దివానా అని మెహరాజాద్ నుంచి ఒక సీనియర్ మోస్ట్ బాబాలో వచ్చారు. ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్సెస్, నెక్స్ట్ బాబా ఉన్నప్పుడు మండలి వాళ్ళతో ఎలా ఉండేవారు అలాగా చాలా చెప్పారు.
ఇంకా ఏంటంటే షిరిడి అది సాయి దర్బార్ అది. నెక్స్ట్ మాకు ఏంటంటే వాల్యుబుల్ థింగ్స్ మేము ఏంటంటే ఈసారి పట్టుకొని వచ్చాము ఏంటంటే బాబా లవ్ మాతో తెచ్చుకున్నాము. అది ఫస్ట్ థింగ్, అది మేజర్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే బాబా చెరవి కార్ అనే బ్లూ కలర్ కార్ ఒకటి యూజ్ చేస్తారు, మీకు అందరికి ఐడియా ఉంటుంది. దానిని డిమాన్స్ట్రేట్ చేస్తున్నప్పుడు దాని తాలూకా పీసెస్, బ్లూ కలర్ పీసెస్ అని మా అందరికి ఇచ్చారు. దానికి ప్లస్ గా మాకు ఈసారి శశిధర్కి మాకు ఏంటంటే ఒకటి దొరికింది, అది మాకే అనుకుంటున్నాము. అది ఇప్పుడు కూడా ట్రై చేసినా దొరకదు. ఏంటంటే మొహమ్మద్ మస్త్ ఫస్ట్ టైం ముట్టుకొని వదిలేసిన సోప్స్ అది మాకు ఇచ్చారు. ఏంటంటే దాని స్టోరీ, మొహమ్మద్ మస్త్ బాబా గారు ఫస్ట్ మస్త్ కదా, బాబా స్వయంగా ఆలింగం ఇచ్చిన మస్త్ కూడా ఆయనేనంట. అయితే ఆయన దర్శనంకి వచ్చిన డివోటీస్ అందరికి లైక్ ఒక సెకండ్ బ్రాండ్ అనేది చెప్పి ఈ బ్రాండ్ లో సోప్ లేదా ఈ బ్రాండ్ లో పెర్ఫ్యూమ్, ఈ బ్రాండ్ లో క్లాత్ అలా తెమ్మనివ్వాలంట. అప్పుడు చాలా ఇయర్ సో అలా తెమ్మంటే వాళ్ళు కూడాను ఎక్కడెక్కడి నుంచో వెతికి మొహమ్మద్ మస్త్ కోసం అలాగా చాలా ఐటమ్స్ తెచ్చేవారంట. అయితే రీసెంట్ గా మొహమ్మద్ మస్త్ ఉన్న ఏరియాని మొత్తం క్లీన్ చేశారు, అంటే ట్రస్టీ మెంబర్స్ అందరూ క్లీన్ చేస్తే అక్కడ చాలా సోప్స్ దొరికాయంట. సోప్స్ నెక్స్ట్ ఇంకా చాలా ఐటమ్స్ దొరికాయంట. అక్కడ దొరికితే అవన్నీ మెహరాబాద్ పట్టుకొని వచ్చేసారంట. అంటే ఎక్కువ అమౌంట్ వచ్చాయి కాబట్టి మెహరాబాద్ లో ఉన్న మన జల్లోంగులు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఇచ్చేసి కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారంట. నెక్స్ట్ కొన్ని ఏమో డైరెక్ట్ గా మ్యూజియం కే పట్టుకెళ్ళిపోమన్నారంట, ఇంకెవరికి లేదని చెప్పేసి. అయితే ఆ జల్లోంగులు ఏమంటే మేము శ్రీకాకుళం నుంచి వెళ్ళాం కదా, అందరం ఒకేసారి కనిపించాము. అంకులేమో ఇంకా ఒక సోప్ ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. ఫస్ట్ ఒక సోప్ ఇస్తే ఇంక మేము అందరం వెళ్ళి అందులో ఒకటి సరిపోదు, చాలా మంది ఉన్నాం, ఇంక ఎక్కువ కావాలి అంటే మళ్ళీ తెచ్చి 3 ఇచ్చారు. ఆ 3 మళ్ళీ ఫోన్ చేసాం, అంకుల్ 3 కూడా సరిపోదు మాకు, ఇంకోటి వెళ్తే చూడండి అంటే అమ్మ అది సోప్ అని, అది మీరు ఒక సోప్ కంప్లీట్ గా కావాలంటే అవ్వదు కానీ ముక్కలు చేసుకోండి అది అని అంటే అందరం ఇంక పీసులు చేసుకుందామని డిసైడ్ అయిపోయాం. అయితే అది మ్యూజియంకి వెళ్ళిపోవలసిన ఐటమ్ మాకు ఇంటికి తెచ్చుకోవడానికి బాగా ఛాన్స్ ఇచ్చారు. అది మస్తు ముట్టుకునే సోపు ప్రతి అంటే మా వెళ్ళిన వాళ్ళ ప్రతి ఇంట్లోనే ఉండేటట్టు బాగా ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ అది నెక్స్ట్ ఆ బ్లూ బాబా కారతాలుగా పెయింట్ పీస్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఈ సోప్ అనేది మాత్రం మన శ్రీకాకుళం సెంటర్కి వచ్చింది, శ్రీకాకుళం సెంటర్కి, గుంటూరు సెంటర్ వాళ్ళకి, నెక్స్ట్ నర్సారావుపేట సెంటర్ వాళ్ళకి. మేము ముగ్గురు అందరం బ్యాచ్ లా ఉండి అందరికి పీసెస్ లా చేసుకోమని అందరూ ఇచ్చారు. ఈ సోప్ స్టోరీ అది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. లైక్ ఎలాగంటే మెయిన్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటంటే మనమందరం నార్మల్గా మనం అందరం ఏమనుకుంటామంటే బాబా సమాధి అక్కడ ఉంది, జస్ట్ అదో స్టోను, దాన్ని వెళ్ళి దర్శనం చేసుకుంటాం ఏదో అనుకుంటాం. కానీ మాకేంటంటే మేము వేసిన మెడలో వేసుకున్న ట్యాగ్ కూడా బాబా సమాధికి తగిలితే బాబా సమాధి స్క్రాచెస్ అయిపోతాయి అనేసి ఆ ట్యాగ్ కూడా మాకు సమాధి దర్శనంకి వెళ్ళి తీసేసి లేదా పాకెట్ లో పెట్టేసి లేదా వెనక్కి వేసుకొని వెళ్ళాం. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరం అనుకుంటాం బాబా సమాధి జస్ట్ నార్మల్ అందరి సమాధి లాగేని అని అనుకొని మనము అంతగా ట్రీట్ చేయము. అంటే ఏదో అనుకుంటాం, వెళ్ళి దర్శనం దండం పెట్టేసాము వచ్చేస్తాము, అంటే ఒక్కొక్కలా అనుకుంటాం. బట్ నేను నార్మల్ క్యాజువల్ అందరి పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను. అక్కడ ఏంటంటే వాళ్ళు అలా చెప్పేసరికి మాకు ఏమనిపించింది అంటే వాళ్ళు బాబా సమాధిని సేమ్ బాబా ఓన్ బాడీ అక్కడ ఉంది అన్నట్టు అక్కడ వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఏంటి దర్శనంకి వెళ్ళినప్పుడు ఆ ట్యాగ్ పడితే ఆ ట్యాగ్ స్క్రాచ్ అయితే ఏమైపోద్ది అన్న థాట్ లో మేము అందరం ఉంటాం. యూజువల్ థాట్స్ అవి ఏంటంటే మనం ఏమనుకున్న చైన్ స్క్రాచ్ అయితే ఏమవుద్ది అని. కానీ వాళ్ళు ఏంటంటే అది స్క్రాచ్ అయినా కూడా మేము తట్టుకోలేము అన్నంత ఓవర్ లవర్స్ లాగా వాళ్ళు మారిపోయారు. అదొకటి. నెక్స్ట్ సేమ్ ఇన్సిడెంట్ ఇంకోటి ఉంది. ఒక ఆవిడ అంట 5-6 years నుంచి బాబా సమాధికి కొంగుతోని, అంటే బాబా సమాధి మనందరికీ తెలుసు సమాధి మీద కార్పెట్స్ వేసేస్తాము, ఆ కొంగిన లిఫ్ట్ చేసి కార్పెట్ అనేది లిఫ్ట్ చేసి ఆవిడ కొంగుతో క్లీన్ చేసేవారంట. అయితే అక్కడ అక్కడ సేవకి వస్తుంటారు కదా, 2 families 3 families వస్తుంటారు. వాళ్ళు ఏమన్నారంటే
నువ్వు అలా క్లీన్ చేయకూడదు, అది బాబా సమాధి కాదు, అది మేము స్వయాన బాబా బాడీ అని మేము ట్రీట్ చేస్తాము, మీరు అలా చేయడం తప్పు అనేసి 5-6 years నుంచి చెప్తున్నారంట. అయితే 7 ప్రేయర్ స్టార్ట్ అయింది, పాటలు పాడుతున్నాము, సడన్ గా ఒక ఆవిడ వచ్చి మధ్యలో ఆపేసి, అందరూ ఉన్నాము, సడన్ గా ఆపేసింది ఆవిడ. ఆపేసి పర్టికులర్ గా అంతమంది మధ్యలో పాయింట్ అవుట్ చేసి, మీరు అలా చేస్తున్నారు, అది అసలు తప్పు, ఈసారి నుంచి మీరు అది చేసినట్టు మాకు తెలిస్తే కంప్లీట్ గా సమాధి దర్శనం ఇవ్వడమే బ్యాన్ చేసేస్తాం మీకు లైఫ్ లాంగ్ అని చెప్పేసారు. అక్కడ ఏమనిపించిందంటే మాకు ఆవిడ ఏంటి జస్ట్ కొమ్ముతో చూస్తున్నారు, దానిలో ఏముంది అనుకున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా అట్మోస్ట్ లవర్స్ అయిపోయారు వాళ్ళు. ఈవెన్ ఆవిడ కొంగుతో తుడడం కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే బాబా సమాధిని వాళ్ళు అంతలాగా విలువిస్తున్నారు. మనం కూడా ఈసారి ఏంటంటే మనం ఏమనుకుంటాం, నెక్స్ట్ ఇంకోటి కూడా ఒక అమ్మాయి స్పెక్ట్స్ పెట్టుకొని బాబా దర్శనం చేసుకుంది. దర్శనం చేసుకుంటే ఆ బయట నుంచి ఒక అతను ఏం చెప్పారంటే, నీ స్పెక్ట్స్ బాబా గుచ్చుకొని బాబా పెయిన్ ఫీల్ అవ్వచ్చు, ఈసారి నుంచి స్పెక్ట్స్ తీసి దర్శనం చేసుకోనాను. అంటే నేను షాక్, అసలు ఏంటి అంతలాగా లవ్ చేస్తారా బాబాని? అంటే మనము లవ్ చేస్తాం బాబాని, అంటే అంటే అతను నామం చేస్తాము లేదా ప్రేయర్ చేస్తాము లేదా, కానీ అంతలాగా బాబాకి వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసి వాళ్ళ కోసం లవ్ చేస్తా బాబానే అంతగా పట్టుకుంటారా అనే రియలైజేషన్ అనేది నాకైతే ఈసారి మాత్రం బాగా కలిగింది. అసలు దాంట్లోనే అదే అసలు ఉండొచ్చు, కానీ అంతలాగా సమాధి మీద నెక్స్ట్ మేము సమాధికి నేను సేవకి వెళ్ళినప్పుడు ఈ రకం క్లీన్ చేస్తున్నాడు, నేను ఇంటికోసం సమాధి క్లీన్ చేస్తున్నాడు. నా వేలు క్లాత్ తో తుడుస్తున్నప్పుడు నా వేలు సమాధి బోర్డర్ తగిలిందని ఆవిడ మధ్యలో నన్ను లేపేసి, అలా టచ్ చేయకు బాబా సమాధి, నువ్వు బోర్డర్ పెట్టుకొని అక్కడే క్లీన్ చేయి, కానీ సమాధికి మాత్రం నీ వేలుతో గీకు అని. ఓకే, నాకు ఇంకా అసలు చాలా అయిపోయింది. ఇంకా అంటే ఓకే బాబా సమాధిని ఇంతలా ట్రీట్ చేస్తారా అనేసి అప్పుడు రియలైజేషన్ అయ్యాను. మనం కూడా ఈసారి ఏంటంటే మనం వెళ్ళినప్పుడు అంటే ఎవరు చేయరు, బట్ క్యాజువల్ గా చెప్తున్నాను నేను, ఎందుకంటే లైవ్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇన్ కేసు ఎవరైనా చూసి వాళ్ళు అనుకుంటే అది తప్పు అనేసి తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను. మనం ఏంటంటే స్వయాన బాబా బాడీ అక్కడ ఉంది అని ట్రీట్ చేసుకొని మనం ఆ సమాధి దర్శనం చేసుకోవాలి. అది కంప్లీట్ గా నాకైతే అనిపించింది. ఇది సమాధి దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుని నేను వెళ్తాను, నాతో పాటు మీరు కూడా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి చాలా, అంటే స్కెడ్యూల్ అవన్నీ చెప్పొచ్చు, బట్ స్కెడ్యూల్ అన్ని తెలిసిందే, కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు. నేనైతే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా అనిపించేది, అదే చెప్పాను. చాలా చక్కని ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అంటే అది మనం సమాధి అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏంటంటే సమాధి కాదు, బాబా బాడీ అక్కడ ఉన్నదని వాళ్ళు ట్రీట్ చేస్తారు కాబట్టి అంత జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అందుకనే మనం సేవకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుండి చూపిస్తారు, ఎలా కొనాలని కూడా చూపిస్తారు, మనకు తెలియదు అప్పట్లో. కానీ వాళ్ళు ఎందుకు చెప్తారంటే బాబా బాడీ అక్కడ ఉన్నది, దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడే ఉద్దేశం వాళ్ళది. కాబట్టి ఆ విధంగా అప్పుడు లైవ్ కూడా విన్నాము. ఆ ప్రేయర్ మధ్యలో వేరే పాటలు మధ్యలో ఆపేసి మనం చెప్పారు లైవ్ తెల్లవారు ఉదయం 7:30 తెల్లవారు 6 ఓకే, ఏదైనా కూడా చక్కని అనుభూతి చెప్పావు. ఇప్పుడు శ్రీ, ఎందుకంటే ఫస్ట్ టైం శ్రీ లేదు కాబట్టి శ్రీ ఎక్స్పీరియన్స్. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, मेहर मेहरा की जय. ఇది నాకు ఫస్ట్ టైం చెప్పాలి సార్. అయితే 7th జూన్ మేము వెళ్ళాము అండ్ మధ్యాహ్నం నుంచి సహా స్టార్ట్ అయిందన్నమాట. సో నేను చిన్నప్పటి నుంచి బాబా నామస్మరణకి పర్సనల్గా చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చేదాన్ని. ఎందుకంటే ప్రాబ్లీ స్టోరీస్ ఇంకేదైనా నామం చెప్పడం బుక్స్ ఏదో విధంగా. బట్ బాబా ప్రేయర్స్ అంటే నాకు ఎక్కడ ఏం బద్దకం వచ్చేది, నచ్చేది కాదు నిజంగా. అండ్ సహవాస్ అంటే అంతకన్నా నచ్చేది కాదు. బికాస్ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు అంటే ఏదో ఒక విధంగా బాబాని తలుచుకోవడమో ఇంకో వర్క్స్లో ఇంక్లూడ్ చేయడమో ఏదో ఒకటి చేసేదాన్ని. బట్ సహవాస్కి వస్తే నాకు ఎలా ఉండేదంటే జనాలందరూ ఉండేటట్టు ఉండేది, బాబా మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. అయితే గ్రాడ్యువల్లీ బాబా ప్రేయర్స్ మీద నా ఒపీనియన్ మారింది బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంట్యూషన్స్ అండ్ మెనీ థింగ్స్. సహవాస్ అంటే మాత్రం ఆయన బాబా ప్రెజెన్స్ ఉంటే
విషయాలు తెలుస్తాయి. కానీ ఒక డౌట్ ఉంటుంది అసలు సహవాస్ ఎందుకు అంటే ఎందుకు నేను ఒక్కదాన్ని ఉంటే ఇంకా బాగా బాబాతో ఉంటాను కదా, ఇంకా ఎప్పుడు తలుచుకుంటాను కదా, సహవాస్లో ఉంటే నాకు అలా కుదరట్లేదు అన్న ఫీలింగ్ ఉండేది. అసలు ఎందుకు ఈ సహవాసనే కాన్స్టెంట్ థాట్తోనే మెహరాబాద్ వెళ్ళాను. అంటే నేను ఒక్కదాన్ని కూడా మెహరాబాద్ వెళ్ళొచ్చు, ఒక్కదాన్ని కూడా సమాధి దగ్గర ఉండొచ్చు, ఇదంతా ఎందుకు అనుకున్నా. సహవాస్కి వెళ్ళగానే 7 జూన్ మధ్యాహ్నం రాఖీ గారు అని చెప్పి అక్కడ ఆర్గనైజర్ అనమాట, ఈ యంగ్ సహవాస్ ఆర్గనైజర్. అప్పుడు మా దగ్గర ఫస్ట్ క్వశ్చన్ అసలు సహవాస్ అంటే ఏంటి అని. నేను ఓకే మన కోసం ఏంటి అనుకున్నా. అయితే చాలా మంది చాలా ఆన్సర్స్ చెప్పారు, నాకు ఇంకా కన్విన్స్ అవ్వట్లేదు, లేదు ఇది కాదు ఆన్సర్, నాకు ఇంకా కావాలి. అప్పుడు ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే బాబా మనందరికీ సహవాస్ ఎందుకు చేయమన్నారంటే మనందరం కూడా డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, మేబీ డిఫరెంట్ రిలీజియన్స్ ఆఫ్ క్యాస్ట్, మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా బాబా కోసం మనమందరం ప్రేయర్స్ ఆర్ సంకీర్తన అన్నీ చేయాలన్నమాట. అయితే ఫ్యామిలీ అంటే ఇప్పుడు మా మమ్మీని ప్రేమించవచ్చు, అలానే ఒక ఆంటీని అని చెప్పి అన్నాలని నేను అంత ప్రేమించలేదు. ఆర్ అన్నిటికన్నా కష్టమైన విషయం ఏంటంటే ఇతరుల్లో బాబాని చూడటం. బాబా మై విషయంలో కూడా ఉంటుంది కదా ఒక పాయింట్, లైక్ అందరికి అదర్స్కి హెల్ప్ చేయండి, అందరిలో నన్ను చూడండి అని చెప్పి. అది నా విషయంలో అయితే అంత ఈజీ కాదు. బికాజ్ ఒక ఫ్యామిలీ మెంబర్ని లవ్ చేసినట్టు ఒక అదర్ పర్సన్ మనం లవ్ చేయలేము. కానీ బాబా వాంటెడ్ మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా అంటే ఒకరితో ఒకరిని మనం అంతగా ప్రేమించాలి, బాబాని అదర్స్లో చూడాలి. ఈ విషయాన్ని సహవాస్ హెల్ప్ చేస్తుంది, అందుకని బాబా సహవాస్ చేయమని అంటారనమాట. ఆ ఆన్సర్ వచ్చిన దగ్గర నుంచి సహవాస్ పైన పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే సహవాస్కి వెళ్ళాలి అని చెప్పి అనిపిస్తుంది. అండ్ అక్కడ ఫీలింగ్స్ కూడా అందరం కలిసి బాబా పాటలు పాడుతున్నప్పుడు, బాబా నామస్మరణం చేస్తున్నప్పుడు ఎలా అనిపించారంటే బాబా స్వయంగా చాలా హ్యాపీగా ఉన్నారు, బాబా మా అందరితో పాడుతున్నారు, బాబా మా అందరితో గెంతుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చారనమాట. ఆ రోజే ఉస్తాద్ ధన్యవాదాన్ని లాస్ట్ 7th ఎండ్ చేసాం ఆ పాటతో. అప్పుడైతే ఒక ఫీలింగ్ బాబా అక్కడే ఉన్నారు, మేమందరం చుట్టూ రౌండ్గా ఉన్నాం, బాబా అక్కడే మా మధ్యలో నిల్చొని బాబా మా అందరితో పాడుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ అలాగే ప్రతి టైం కూడా అక్కడ మెహరాబాద్లో ఉన్నాం అంటే మేము ఎంత లక్కీ అంటే జనరల్గా అమర్తికి వెళ్తాము, రష్ ఉంటుంది, ఒక రోజు 2-3 రోజులు. బట్ ఇక్కడ 7 days మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళాము, దర్శనానికి వెళ్ళాము, బాబా ప్రేయర్స్ చేసాము. అండ్ ఇదంతా కూడా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. బాబా కాన్స్టెంట్గా మాతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంది అనమాట. తింటున్నా కూడా బాబా మాతో తింటున్నారు, నడుస్తున్నా బాబా మాతో నడుస్తున్నారు, ఆ ఫీలింగ్ అంతా ఉండేదన్నమాట. అయితే నాకైతే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ జరిగాయి. ఇప్పుడు చెప్పాలంటే టైం కూడా సరిపోదు. బట్ ఫ్యూ ఒక మ్యాజికల్ మూమెంట్స్ అనిపించింది నేను షేర్ చేసుకుంటా. ఒకసారి 9th జూన్ మార్నింగ్ ఎన్టీఆర్ బయటకు వెళ్ళి నడుస్తున్నా సమాధికి వెళ్ళడానికి, బాబా సమాధి దర్శనం కోసం వెళ్తుంటే ఎండగా ఉందన్నమాట. నాకు ఎండ తగ్గకుండా నచ్చక నేను ఏమన్నా, ఎందుకు బాబా నువ్వు ఇక్కడ చెట్లు ఏమి నాటలేదు, ఇక్కడ చెట్లు అసలు ఎందుకు లేవు, నీడే పడట్లేదు, ఇంత ఎండగా ఉంది అసలు అని చెప్పి దారి మొత్తం అనుకుంటూ వెళ్తున్నా. అది అయిపోయింది. 9th జూన్ నైట్ మాకు చెప్పారు నెక్స్ట్ రోజు మీకు సర్వీస్ ప్రాజెక్ట్స్ ఉంటాయని. సర్వీస్ ప్రాజెక్ట్స్ ఏముంటాయని చెప్పలేదు. మేబీ ఎగ్జాంపుల్గా మ్యూజియం క్లీనింగ్ ఉండొచ్చు, రాక్ పెయింటింగ్ ఉండొచ్చు, బాబా మెంత్రేట్ సమాధి క్లీనింగ్ ఉండొచ్చు, ఇవన్నీ చెప్పారు అనమాట. ఓకే ఏది వస్తుందో అని చెప్పి నేను అలాగే అనుకున్నా. 10th మార్నింగ్ లేచేసారు కదా, ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ట్రీ ప్లాంటేషన్ అని ఉంది. నేను ఓకే అయితే నా ద్వారా బాబా ట్రీ ప్లాంటేషన్ చేస్తున్నారు సరే అనుకున్నా. మా ఫెసిలిటేటర్ వచ్చేసి రాజేంద్ర మెహర్ గారు అండ్ మా కోఆర్డినేటర్ మెహర్ కాళే గారు అన్నమాట. అయితే మా కాళే గారు అందరూ మమ్మల్ని గ్యాదర్ చేసి పదండి ప్లేస్కి పట్టుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తారు. కరెక్ట్గా నేను ఏ ప్లేస్లో అయితే బాబా ఇంత ఎండ పడుతుంది నీడెందుకు లేదా అనుకున్నాను, ఎగ్జాక్ట్ ఆ ప్లేస్కి తీసుకెళ్ళి వేకి తీసుకెళ్ళి ఇక్కడ మీరు నాటాలి అని చెప్పన్నారు. అవి అంటే అంత బ్లెస్డ్ అని చెప్పి నేను ఫీల్ అయ్యాను అనమాట. ఇది ఎలా అంటే 10th జూన్ మార్నింగ్ అదే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాను అనమాట, బాబా సమాధి దర్శనానికి. సమాధి దర్శనం చేసుకొని నేను మెహరాబ్ గారి తరపు శ్రైన్ ఉంటుంది కదా, అక్కడ కిటికీ ఉంటుంది కదా బాబా కిటికీ, ఆ కిటికీ నుంచి చూస్తున్నాను బాబా తరక ఫోటో అండ్ బాబా సమాధిని కిటికీ నుంచి చూడడానికి వెళ్ళాను అనమాట. వెళ్ళా అక్కడ యూజువలీ విండోకి ఇలా 2 doors ఉంటాయి కదా, ఒక డోర్ ఓపెన్లో ఉంది, ఇంకో డోర్ క్లోజ్లో ఉంది. ఈ క్లోజ్లో ఉన్న డోర్ని నేను తీయడానికి ట్రై చేసాను, మొత్తం చూడొచ్చు మొత్తం కనిపించట్లేదు అక్కడ.
సరే అని తీయడానికి ట్రై చేస్తుంటే రావట్లేదు. కొంచెం గట్టిగా లాగితే అది వెనక నుంచి అలా లాగినట్టు మూసుకుపోయింది. అంటే సౌండ్ కూడా వచ్చింది, అయ్యో డిస్టర్బెన్స్ ఏమో అని చెప్పి నేను మళ్ళీ నెమ్మదిగా రాకుండా వెనక్కి రావట్లేదు. సర్లే పోయి సగం సమాధి చూద్దాం అనుకుని అలా ఉంటే నాకు పూర్తిగా కనిపించింది. నేను ఎప్పుడు కూడా ఒక ఇమాజినేషన్లో ఉండేదాన్ని, అంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్కో దానికో నేను ఇక్కడ ఉన్నట్టు, బాబా ఇక్కడ ఉన్నట్టు, మెహరా ఇక్కడ ఉన్నట్టు, కొన్నిసార్లు నేను అక్కడే పాడుతున్నట్టు ఏమో ఇమాజినేషన్ చేసుకునేదాన్ని. ప్రాబబ్లీ పీస్ ఆఫ్ మైండ్ కోసం మా టెన్షన్గా ఉన్నప్పుడు ఇలాగా నాకు అక్కడ ఏం కనిపించిందంటే బాబా సమాధి ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్గా కిటికీలో మార్నింగ్ రిఫ్లెక్షన్ పడి మెహరా గారి సమాధి ఇక్కడ ఉంటే మెహరా గారి హాఫ్ సమాధి నాకు కనిపించింది అక్కడ. నాకైతే అసలు చాలా బ్లెస్డ్గా బాబా చాలా క్లోజ్గా అనిపించింది. అక్కడే ఉండిపోయా. ఇంకా బాబా సగం సమాధిలో ఉంది, మెహరా గారి సమాధి సగంలో ఉంది. రెండు కూడా ఒకే సమాధి లాగా, అసలు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేనట్టు మొత్తం ఒకే సమాధి లాగా, బట్ హాఫ్ సమాధి మెహరా గారి. ఇలా చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అసలు కిటికీ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళా అంటే యూజువల్లీ నేను బాబా దర్శనం చేసుకొని తర్వాత మెహరా గారి శ్రైన్ అండ్ మెహరా గారి మనీ గారి శ్రైన్ దగ్గర దండం పెట్టుకొని సమాధి దగ్గర కసరకుంటూ వెళ్ళిపోతాను రెగ్యులర్గా. ఆ ముందు రోజు 9th జూన్ నైట్ నేను లైన్లో ఉన్నా బాబా దర్శనానికి వెళ్ళడానికి, అది సమాధి దర్శనానికి వెళ్ళడానికి. అది నడుస్తూ ఉండగా అనుకుంటున్నాను మనకు ఎందుకు నాకు కనిపించకూడదు, ఇలా కనిపించవచ్చు కదా, ఇలా బాబా మెహర్ బాబాలకి ఇలాగే నాకు కనిపించవచ్చు కదా, ఎందుకు కనిపించింది అదే కాన్స్టెంట్ ఆలోచన చేస్తున్నా. అక్కడ కిటికీ ఓపెన్లో ఉంది, బాబా మొత్తం కనిపించట్లేదు, ఓన్లీ హ్యాండ్ మాత్రం పెయింటింగ్ ఉంటుంది కదా బాబా పెయింటింగ్, ఈ హ్యాండ్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సడన్గా ఇలా చూసేసరికి అదో బాబా నిజం హ్యాండ్ లాగా ఇలా మూవ్ అయినట్టు అనిపించింది. సడన్గా లైక్ మై హార్ట్ స్కిప్ ద బీట్, ఇలా ఉండిపోయా, ఏంటిది నిజమో అన్నట్టు. అలా కండక్ట్ అనుకున్నాను. ఒక 1.5 సెకండ్ అలా ఉండిపోయిన తర్వాత అప్పుడు ఓకే పెయింటింగ్ అనుకున్నాను. బాబాయ్ అది నిజమో కాదో నాకు తెలియదు, బట్ ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే ఇంకప్పటి నుంచి కూడా నేను ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని ఆ సమాధి చూసి అలవాటు చేసుకున్నా. అండ్ అలా అలవాటు అయితే నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళగానే మెహరా గారి హాఫ్ సమాధి కనిపించడం, ఇదంతా కూడా ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. అంటే బాబా మిస్టీరియస్ వేలో మనందరికీ ఏదో ఒక హెల్ప్ చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు అన్నట్టు ఇది కూడా అనమాట. ఇంకా చెప్పాలంటే ఒకసారి 8th నైట్ అనుకుంటా నేను పడుకున్న తర్వాత సడన్గా 3:30 ఆ టైంలో మెలకు వచ్చి ఓం పరబ్రహ్మ పరమాత్మ ఈ నామం గుర్తొచ్చింది. ఎందుకో తెలీదు, బట్ గుర్తొచ్చి చెయ్యు అని అంటున్నట్టు అనిపించింది అనమాట. సరే అని చేస్తా. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అలాగే ఒక గంట అయింది, ఒక 4:30 ఆ టైం మళ్ళీ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ అదే నామం గుర్తొచ్చింది. ఓకే అని చెప్పి నేను మార్నింగ్ లేచిన తర్వాత కూడా అదే నామం అంటే బుర్రలో అలా ఉండిపోయింది. అలా చేస్తూ ఉన్నా. సడన్గా ఆ రోజు ఒక ఫ్లాగ్ హోస్టింగ్ చేయించారు మార్నింగ్. అండ్ అక్కడ మ్యూజికల్ బ్యాండ్ అంతా కూడా తెచ్చిపెట్టారు అనమాట. వాళ్ళు ఫస్ట్ పాడిన పాట మ్యూజిక్లో ఫ్లాగ్ హోస్టింగ్ పాట పాడడం అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, బికాస్ ఫస్ట్ టైం నా సమాజ్ కాబట్టి. అక్కడికి వెళ్ళగానే ఓం పరబ్రహ్మ అని చెప్పి నామం స్టార్ట్ చేశారు. నా బుర్రలో వచ్చి బయటికి వాళ్ళు కూడా పాడుతుంటే బాబా అసలు ఎన్ని విధాలుగా మాకు అలా బెస్ట్ చేస్తూ ఉంటాం అని చెప్పి అనిపించింది. సేమ్ అదేవిధంగా ఆ రోజు నైట్ పడుకున్న తర్వాత హరే మెహర్ నామం గుర్తొచ్చింది. సేమ్ అదే విధంగా. అయితే నెక్స్ట్ రోజు కూడా హరే మెహర్ నామం చెప్తారనుకున్నా, చెప్పకపోయేసరికి సరే వాళ్ళు చెప్పకపోతే నేను పాడతా అనుకున్నా. అలా ఒక రోజు గడిచింది. అంటే ఏంటంటే నేను అక్కడ బాబా జనరల్గా ఇక్కడ సమాజంలో పాటలు అనేది పాడతాను కదా, అక్కడికి వెళ్ళి పెద్దగా పాడలేదు. అంటే పాడాలి అని నాకు పెద్దగా అనిపించలేదు, నేను పాడలేదు అనమాట. వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, వీసి లక్ష్మక్క షిరీన్ వాళ్ళందరూ కూడా పాడు అని ఎంకరేజ్ చేస్తున్నారు. సర్లే ఆ రోజు పాడదాం అనుకున్నా. అయితే మమ్మీ కాల్ చేసి పాటల తర్వాత ఫొటోస్ పెట్టింది. అది సడన్గా గుర్తొచ్చింది, హరే మెహర్ నామం నాకు గుర్తొచ్చింది కదా. ఓసర్వ పోస్ట్ అనే సాంగ్లో ఆ నామం ఉంటుంది అనమాట. అయితే మేబీ ఆ సాంగ్ పాడదాంలే అని చెప్పి మమ్మీకి మళ్ళీ కాల్ చేసి అది కూడా పెట్టు అని చెప్పి అన్నాను. పెట్టేసింది. నడుస్తున్నా, ఎంపీఆర్ నుంచి సమాధి దగ్గరికి వెళ్తున్నా. దారంతో బోర్డు పెట్టింది. ఇప్పుడు ఈ ఫోటోలు నేను ఏది పాడాలో నాకు అర్థం కావట్లేదు. అసలు అనుకున్నా బాబా నువ్వే నాకు ఆన్సర్ చెప్తే, ఒకరు ఆన్సర్ చెప్తే పాడతా, లేకపోతే నేను పాడను అని చెప్పి అనుకున్నా. అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నాకేం ఆన్సర్ రాలేదు, సర్లే అని చెప్పి అలా కూర్చున్నాను. సడన్గా శ్రీలక్ష్మి వెనక నుంచి వచ్చి ఓసరో పోషక ఆ సాంగ్ ఓపెన్ చేసి
అంటే ఒక్కదాని ఉన్నప్పుడు బాబా కోసం పాడినప్పుడు బాబా కోసమే పాడతా. బట్ సహవాసంలో ఎప్పుడు చుట్టూ జనాలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఓన్లీ బాబా కోసం మాత్రమే అన్నట్టు ఎప్పుడు పాడలేదు. బట్ ఫస్ట్ టైం సమాజ ఎదురుగా అందరూ ఉన్నారు చుట్టూ, కానీ నా కాన్సన్ట్రేషన్ నా మొత్తం అంతా కూడా బాబా దగ్గరే ఉంది. బాబా కోసం అన్నట్టు మాత్రమే ఆ సాంగ్ పాడాను. ఇలా మొత్తం సహవాసంతో చాలా అద్భుతంగా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ సాగిందనమాట. మాకు అక్కడ డాక్టర్ యాన్ అని చెప్పి పెండు గారి దగ్గర వర్క్ చేయకండి, పెండు గారి దగ్గర డాక్టర్గా కాకుండా ఆమె వచ్చారు అండ్ ఆవిడ కూడా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. దివానా గారు అని చెప్పి తేజ చెప్పినట్టు ఆవిడ ఈరోజు గారి దగ్గర ఎడిటోరియల్స్ అన్ని లాస్ట్లో రాసినప్పుడు ఆవిడ కూడా హెల్ప్ చేశారంట. సో ఈవిడ కూడా వచ్చి మాకు అన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు. చెప్తున్నప్పుడైతే అసలు వింటూ ఉంటే బాబా అని చెప్పి అనిపించింది. వాళ్ళు బాబా విషయాలు చెప్పారు. అలాగే వాళ్ళు ఈరోజు అంటే వీళ్ళు ఈరోజు పనిచేస్తారు కాబట్టి లేడీస్ గురించి, అలాగే యాన్ గారు పెట్టు గురించి చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా అయితే బాబాని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా బాబాకి సరెండర్ అవ్వడానికి ఎంత ట్రై చేసేవాళ్ళు, బాబాని ఎలా ఒబే చేసేవాళ్ళు, ఈ విషయాలన్నీ కూడా బాగా చెప్పారనమాట. అలాగే మా గ్రూప్ డిస్కషన్ ఒకటి జరిగింది. దాంట్లో మెలిండా అని చెప్పి ఒక ఫారినర్ కాలిఫోర్నియా నుంచి, ఆవిడ కూడా ఒక 40 yearsగా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయారు. ఆవిడ కూడా చాలా విషయాలు చెప్పారనమాట. అండ్ ఆ గ్రూప్ డిస్కషన్లో ఒక్కొక్కరు మాట్లాడుతుంటే యాక్చువల్లీ వీళ్ళలో బాబా ఉన్నారు, బాబా వీళ్ళలో ఇలా ఆలోచిస్తున్నారు అన్నట్టు చాలా మంచిగా గ్రూప్ డిస్కషన్ జరిగింది. అండ్ అక్కడ వర్క్షాప్స్లో నేను డాన్స్ వర్క్షాప్లో నేను ఆప్ట్ చేసుకున్నాను. సో డాన్స్ వర్క్షాప్లో ఒక పాట మీద డాన్స్ చేసాము. ఆ పాట స్వయాన బాబా రాసిన పాట, బాబా పెన్యం హ్యూమాతో బాబా రాసిన పాట, అండ్ మణి గారు ట్యూన్ చేసిన పాట. మెహరా గారికి కూడా చాలా ఇష్టమైన పాట అంటారు. మీరు వినే ఉంటారు, రుస్తుం గారు వాళ్ళు పాడతారు కదా, లిఖన్ పలన్సే నయార్ బాజీ అని చెప్పి కవాలి టైప్ సాంగ్ అనమాట. అమర్తికి వాళ్ళు పాడుతూ ఉంటారంట. సో ఆ సాంగ్ మీద మేము డాన్స్ చేసాం. బాబా స్వయంగా రాసిన పాట మీద మేము డాన్స్ చేసామంటే అదొక చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అది కూడా. సో అయితే నేను ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి కూడా నేను ఫస్ట్ రెడీగా లేను. అంటే నాలో అన్ని దాచేసుకుందాం అనుకున్నా, కానీ చెప్తే అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, బాబాని అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని. అంతకంటే ఇంపార్టెంట్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం కూడా సహవాస్కి అందరూ వెళ్ళాలని చెప్పి చెప్తున్నా. అండ్ సహవాస్ వెళ్ళాలంటే చిన్నపిల్లల సహవాస్ కాదు, యంగ్ అడల్ట్ సహవాస్. నాకు తెలిసినంత వరకు 40 yearsలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్లే. అక్కడ కూడా లైక్ 39 years 40 years ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇది మాకు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అసలు మర్చిపోలేము, చాలా బాగుంది. ఇది మేము వేసిన అన్ని ట్రిప్స్లో బెస్ట్ ట్రిప్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది బాబా మనకి ఇచ్చిన అవకాశం, దీన్ని మనం ట్రై అయితే చేయాలి. ఒకవేళ వెళ్ళలేకపోయామంటే అది బాబా ఇచ్చే, కానీ ఇగ్నోర్ అయితే అస్సలు చేయకూడదు. సో బాబా ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి. 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాబా సహవాస్కి అప్లై చేస్తారని నేను అనుకుంటున్నాను. బాబా అందరికీ బ్లెస్సింగ్ మీ అందరికీ ఇస్తూ, అలాగే బాబా నామస్మరణని మనం హృదయపూర్వకంగా ఎల్లప్పుడూ చేయాలని, అండ్ బాబాతో మనం బాబా వాళ్ళం అయిపోవడానికి మనం పట్టుదలతో ఉండాలని. మా థీమ్ అదే, బీయింగ్ డిటర్మైన్డ్ టు బీ హిస్. ఆ పట్టుదల బాబాతో మనం ఎప్పుడూ ఉండాలి అనే పట్టుదల మనలో ఉండాలని, దానికి బాబా మనకి హెల్ప్ చేయాలని కోరుకుంటూ అవుతారు మీరు బాబా. చాలా చక్కటి అనుభూతిని మాతో పంచుకున్నాం. చక్కటి అనుభవాలు కూడా బాగా ఇక్కడ ఇచ్చారు. మీరంతా బెస్ట్ సోర్స్ మీరంతా కూడా, కాబట్టి ఈ ధన్యవాదాలు. జై బాబా. ఇక మన కిరణ్ బ్రదర్స్ ఎవరు ముందు వస్తే వాళ్ళు, అంటే మన శ్రీకాకుళం నుంచి 7 వెళ్ళారని చెప్పారు కదా. మన డాక్టర్ మెహర్ తేజ, షిరీన్ మెహర్ షిరీను, మా అబ్బాయి మెహర్ సిస్టర్, అలాగే మా అమ్మాయి షిరీన్ మెహర్ వెళ్ళింది. మన సూర్యనారాయణ గారి పిల్లలిద్దరు కూడా శ్రీలక్ష్మి, అనుశ్రీ రేఖ ఇద్దరు వెళ్ళారు. మన భాస్కరరావు గారి అమ్మాయి చిన్నది జోస్న కూడా వెళ్ళడం జరిగింది. అంతా కలిపి 7 వెళ్ళడం జరిగింది. అలాగే వీరిద్దరూ మన నర్సంపేట నుంచి మన చౌదరి గారి మనవాళ్ళు, మీ అందరికీ తెలుసు. మన మురళి తెలుసు కదా, వైజాగ్ మురళి, వారి జ్ఞానములు ఇద్దరు కూడా, వారిద్దరు కూడా మొట్టమొదటిసారి ఈ సహవాస్కి
ఉందా సార్ మీకు నువ్వు ఫస్ట్ ఓకే నువ్వు ముందుగా మీరిద్దరు కూడా వారి ఈరోజు అనుకోకుండా ఇప్పుడు మన కేంద్రానికి హాజరయ్యారు కాబట్టి వారు కూడా వారి యొక్క అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతూ ముందుగా మెహర్ బాబా నుంచి. నా పేరు క్రాంతికేయ. నాకు ఇది మొదటి సావాసు. మొదట నేను అనుకున్నాను మెహరాబాద్లో ఏముంటుందే లైట్ ఓకే నార్మల్గా ఒక 7 days ట్రిప్ రావచ్చు హాయిగా ఉంటుంది అనుకుని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేసి ఇంటి దగ్గర మొబైల్ ఫోన్ వచ్చేసి వెళ్ళిపోయాను నేను. మా అన్న అన్నాడు కదా వాడు మొబైల్ ఫోన్ అన్నది మనమేమంత ఇంపార్టెంట్ కాదు వీఐపీ లాగా పెద్ద ఫోన్ కాల్స్ ఏం రావనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అదే ఇది ఎవరు ఫోన్ కాల్స్ ఏం చేయలేదు మాట్లాడదు. అయితే వెళ్ళిన మొదటి రోజే 7th June మేము దిగాము. 7th June మార్నింగ్ ఆటో పికప్ చేసుకొని వెళ్ళాలి. వెహికల్ ఏమి అక్కడ ఫెసిలిటీస్ పెద్దగా ఉండదు, అందరికి తెలిసిందే. అయితే ఏముందే ఓకే వెళ్ళినప్పుడు ఒక 1-2 గంటలు అవ్వచ్చు అనుకున్నాను. అయితే అనుకోకుండా మార్నింగ్ తెలిసిన ఫ్రెండ్ లాస్ట్ టైం సర్వాస్లో తెలిసిన అతను పికప్ చేసుకోవడానికి వస్తున్నారు, పద్ధతి ఖాళీ ఉంటుంది వచ్చేయండి అనుకుని బాగా ఆఫర్ చేసినట్టు ఆ రోజు నాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇంకా అక్కడ ఉన్న మనుషులందరూ బాగా కలుపుకోగల గుణమైన మనుషులు. నేను వెళ్ళిన తర్వాత అనుకున్నాను సరే మనము పెద్దగా అనుకోం కదా ఏముంటుంది బాబా గారి కోసం ఎక్కువ ధ్యానం చేసిన వాళ్ళని చూస్తామని అనుకున్నాను. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవం చెందింది ఏంటంటే ఇలాగ కూడా బాబా గారిని కలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని తర్వాత తెలిసింది. వాళ్ళు ఆరాధించే విధానాలు, వాళ్ళు రోజువారీ దినచర్యలో బాబా గారిని కలుపుకొని వారి పనులు చేసే విధానం కానీ ఇంకా అంటే ఆ స్థాయిలో కూడా ఆరాధిస్తారు అని ఊహించలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మొదటి చాలా మంచి అనుభవం అది. దాని తర్వాత నేను అనుకున్నాను రాత్రి 12 వరకు ఉంటే ఉదయం ఎలా లేదనుకున్నా ఇంచుమించు బాగా లేట్ అయిపోతే లేచినప్పటికీ టైం టేబుల్ ఏంటి అయినా ఇంత 5 వేసారో అనుకున్నా. కాకపోతే ఆ 10:30కి ముగించుకొని వెళ్ళి నేను మళ్ళీ ఒక 3-4 గంటలు ముచ్చట్లు అవన్నీ చేసి బాయ్స్ హాస్టల్ మెన్స్ వెళ్ళాను. ఇంచుమించు 12 దాటే ప్రతిరోజు 1 గంట 2, 2:30, 3 ఆ టైంకి పడుకొని మళ్ళీ తెల్లవారింటికి సమాజ సేవకి ఎలాగా వెళ్ళగలము అనుకునేవాడిని. కానీ 3 గంటలకు పడుకొని మళ్ళీ 5 గంటలకు లేచిన రోజులు కూడా ఉన్నాయి. అది బాబా గారి మహిమ. 5 గంటలకు లేవడం అనేది కష్టంగా భావించాను. అసలు నాకెందుకో దెయ్యం పట్టినట్లాగా 5 గంటలకు ఇలాగ రాబోతు తెలిసిపోయారండి. అంటే బాబా గారు నాకు ఇచ్చిన అవకాశం లాగా ఫీల్ అయ్యి ఆ టైంకి నేను లేచి వెంటనే రెడీ అయ్యి సమాచారం వెళ్ళాను. ఇంకా నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే బీయింగ్ డిటర్మైన్డ్ టు బి దిస్ అంటే బాబా గారికి అంకితం అవడం ఎలాగా అన్నది ఈ సహవాసం తాలూకా మెయిన్ మోటో. అయితే ఉదయం 7 గంటల నుండి రాత్రి 10:30 వరకు వాళ్ళు చెప్పిన దానికి కాకుండా మనం ఏమి అనుకున్నాము ఏం గ్రహించాము అనేది సహవాసంలో మనం నేర్చుకున్నది మనతో వస్తుంది. లాస్ట్కి బాబా గారి బ్లెస్సింగ్స్ అనేవి అందరికీ ఉంటాయి. కానీ బాబా గారిని ఎవరెవరు ఎలా అనుభూతి చెందారు అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఎప్పుడు. అయితే నేను బాబా గారిని ఎలాగా అనుభూతి చెందానంటే సమాధి దగ్గర ఎప్పుడు వెళ్ళినా నాకు సమాధి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నాకు బాబా గారు బాగా చెరువులో ఉన్నట్టు అనుభూతి చెందాను. ఇంకా సెల్ ఫోన్ లేకుండా ఆ ప్రదేశంలో తిరిగినప్పుడల్లా బాబా గారు నాకు చెరువులో నా పక్కనే ఉన్నారు అన్నట్టు అనుభూతి చెందాను. ప్రతి ఒక్కరూ నాతో మాట్లాడే విధానము ఇంకా
అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు బాగా దగ్గరగా అనిపించింది. అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు ఉంటాయి, అయినా బాబా గారిని ఎలా వాళ్ళ తోడు పట్టుకొని నడిపించారో వాళ్ళు చెప్పినప్పుడు బాగా దగ్గరగా అనిపించింది. ఆఖరి రోజు బాగా అందరూ వెళ్ళిపోతారు ఏముంటుంది అనుకున్నాను, కానీ ఆ ప్రదేశాలు ఒకసారి వెళ్ళిన తర్వాత 7 రోజులు అక్కడ గడిపిన తర్వాత ఎవరికి తిరిగి రావాలనిపించిందని వెళ్ళిన తర్వాత తెలిసింది. కానీ తిరిగి రావాలి, ఎందుకంటే మన తెలిసింది మళ్ళీ మనం కొనసాగించాలి. అయితే సహవాసం వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఏంటంటే బాబా గారు ఎప్పుడూ మనతోనే ఉన్నారు, కానీ మనం గుర్తించాలి మనం చేసే ప్రతి పనులను బాబా గారు చేయన్నది. వారి ఆజ్ఞ లేనిది ఏది జరగదు. మనతో చేయించేది ఆయనే, మనతోని అన్ని చెప్పించేది ఆయనే, మనకు శక్తినిచ్చేది ఆయనే, మనకు ప్రేమ ఇచ్చేది ఆయనే. అవుతాను కాబట్టి ఫస్ట్ టైం మామూలు అందరి ముందు మాట్లాడటం, అందుకనే తర్వాత ఏదైనప్పుడు కూడా ఆయన చక్కని అనుభూతి పొందాడు. జయబాబు. నా పేరు సూర్య కిరణ్. నేను ఈ సెంటర్కి రావడం ఇదే ఫస్ట్ టైం, కానీ సహవాస్కి నేను సెకండ్ టైం వెళ్ళాను. ఫస్ట్ సారి ఎక్స్పీరియన్స్ కన్నా ఈ సహవాస్ కూడా చాలా బాగుంది. ఇంకా చాలా మందిని మిస్ అయ్యాను, చాలా మంది మిస్ అయ్యాను. ఈ సహవాస్ బాగుంది, ఆ సహవాస్ ఫస్ట్ సార్ కాబట్టి బాగుంది. ఏంటంటే ఈ సహవాస్ థీమ్ వచ్చి బీయింగ్ డిటర్మిన్ టు బీ దిస్. సో బాబాని మనం ఎలాగా గట్టి పట్టుకోవాలి అన్నది థీమ్ అన్నమాట. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ సహవాస్లో. ఇంకా బాబా సమాధి దగ్గరికి ఎలాగా ఉదయం వేసి 7 గంటల్లో ప్రేయర్కి అందరని చాలా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ రోజు బాబా లేపించారు అన్నమాట. రోజు రావడం ఉంటుంది, ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు సమాధి ప్రేయర్స్. ఇంకా మామూలుగా ఇంట్లో ఉంటే తీరిగ్గా అనుకుని వెళ్ళిపోతాము, కానీ 7 రోజులు సహవాస్లో రోజు బాబా సమాధిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి దర్శించుకోవడం చాలా బాగా అనిపించింది. ఇంకా సమాధికి వెళ్ళినప్పుడల్లా బాబా గారికి ఇవ్వలేకపోతున్నాను అన్న టైంలో ఏదో చిన్న ఉండిపోలేదు అనమాట. ఒకసారి వెళ్తున్నప్పుడు లైన్లో నిల్చున్నాను, అందరూ ఏదో పువ్వులో దండలు తీసుకెళ్తున్నారు, నేను తీసుకెళ్ళలేదు అనుకుని వచ్చేసాను. ఇంకా బాబా గారే తనకి ఒక పువ్వుని అర్పించుకోవడానికి నాకు పువ్వు ఇచ్చినట్టు చాలా బాగా అనిపించింది. ఆ పువ్వు పెట్టినప్పుడు ఇంకా పూర్తిగా మైనర్చిపోయింది. ఇంకా బాబా ప్రేమలో ఎంత రోజుగా చూస్తారన్నట్టు. ఇంకా ఇప్పుడు నేను పాటలు పాడలేదు అన్నమాట. ఈసారి ఏంటంటే పాట పాడదాం అనుకుని ఇంగ్లీష్ మ్యూజిక్ వర్క్ షాప్ తీసుకున్నాను. చాలా బాగుంది, ఇంగ్లీష్ పాట పాడాను. దేవి నివేదితో కదా చాలా మంది ఉన్నారు. ఇంకా మ్యూజిక్ వర్క్ షాప్ బాగా తిరుపతి రోజు పాడాను అన్నమాట పాట. ఇంకా సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసాం అన్నమాట. సర్వీస్ ప్రాజెక్ట్స్, కానీ ఈసారి చూస్తే ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండలో పని చేయాలా అనుకొని లోపల అనుకున్నాం అన్నమాట. అయితే సరే ఇంకా బాబా రోజు చూసినట్టే ఇంకా వర్క్షాప్ ఏమొచ్చి బాబా కార్ క్లీన్ చేశాను. ఏవైతే మాకు టీచర్ ఇచ్చారో ఆ బాబా కార్ని ముట్టుకొని ఇంకా తెచ్చి లోపలికి వెళ్ళి అన్ని ఉన్నంగా చూడడం జరిగింది. ఇంకా పెయింటింగ్ కూడా వేసాము బాబా గారికి. అది ఇంకొక రోజు మ్యూజియం వెళ్ళిపోతుంది అనమాట. అది మంచిగా నీడలో ఉంది, ఫ్యాన్ గాలి కూడా చేసాము అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా జయబాబు. ఇంకా చివరిగా చేసిన తర్వాత రంగప్రసాద్ మాట్లాడుతున్నారు. ఒక మెహర్ బాబాకి ముందుగా బాబాకి హ్యాపీ ఫారెస్ట్, అలాగే జోగ ప్రకారం కూడా హ్యాపీ ఫారెస్ట్. మాకైతే
ఫస్ట్ సహవాసే బెస్ట్ సహవాస ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అక్కడితో పోలిస్తే ఈ సంవత్సరం అయితే అంతగా లేదు, కాకపోతే ఉంది. ఎందుకంటే బాబాతో స్పెండ్ చేసిన టైం చాలా ఎక్కువ, సమాజ్ దగ్గర చాలా ఎక్కువసేపు ఉంటాం మేమైతే ఈసారి. నెక్స్ట్ మేమైతే నేను ఎప్పుడు పాటలే పాడతాను కదా, ఏం పడతాం వర్క్షాప్లో అని చెప్పి ఈసారి సిమెంట్ వర్క్షాప్కి పేరు అవ్వడం జరిగింది. అక్కడ టెండ్ అనమాట, టెండ్ ఫార్మ్ లెవెల్, బాబా లెవెల్ పర్ఫెక్షనిస్ట్. అంటే ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే తను చేసిన హార్ట్ ఎంత మెల్లిగా పెడతారంటే కింద అసలు సౌండ్ కూడా రాదు మనం పెట్టింది, అంత పర్ఫెక్షనిస్ట్. మేము కూడా అంటే మనం పెడతాం, ఎవరు పెడతామంటే సౌండ్ వచ్చినట్టు, అంటే మనకి అంత ఇంట్రెస్ట్ లేనట్టు పెడతాము. అతను మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఏమైనా. మేము చేసిన హార్ట్స్ అతను చూపెడితే అంటే ఎప్పుడు ఎక్కడ బాగుందా అంటే అంతే, ఎక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు చెప్పడం జరుగుతుంది. అండ్ పర్ఫెక్షనిస్ట్ మాత్రం. నెక్స్ట్ నేనైతే సమావేశానికి ఫస్ట్ సేవకి అయితే వెళ్దాం అనుకున్నాను. రోజు వారం కాబట్టి ప్రతిరోజు సేవకి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ప్రతిరోజు అలారం పెట్టుకునేవాడిని, అలారం కంటే ముందే బాబా లేపేసేవాడు. ఆ 5 రోజులు లేదు, 2 రోజులు బాబా నాకు అవకాశం ఉండదు అనుకుంటున్నాను. కాకపోతే ప్రతిసారి ప్లేస్కి అయితే ఎత్తుకోవడం జరిగింది. నెక్స్ట్ దునికి ముందుసారి అయితే దునికి అంత ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే చాలా వర్షం పడింది ముందుసారి. కానీ ఈ సంవత్సరం మాత్రం దుని ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ మెహరాజాద్ హిల్, నెక్స్ట్ మండలి హాల్లో సాంగ్స్. ఈసారి తెలుగు పాటలు, తెలుగు మంది చాలా ఎక్కువ మంది వచ్చారు ఈసారి. నెక్స్ట్ మనకి తెలుగు సాంగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆడ ఎంపీఆర్ బయట ఫ్లాగ్ హోస్ట్ చేసిన తర్వాత తెలుగు సాంగ్ అడిగితే ఎగురుతోంది ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అక్కడ సెలబ్రేషన్కి సత్యరా ఉంటుంది కదా, సత్యరా మీతో మా సెలబ్రేషన్స్ ఇచ్చారు. అక్కడ కూడా తెలుగు పాటలు 2 పాటలు పాడడానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ అంటే జీవబాబు అవతారం ఉంటుంది బాబా. अवतार महने बाबा की जय. बाबा మేనిఫెస్టేషన్ పీరియడ్ గ్లోరిఫికేషన్ అంటే ఇదే. మనం ఎవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. బాబాతో వాళ్ళు పొందిన అనుభూతిని చూస్తుంటే నిజంగా ఎంత అదృష్టవంతులో వీళ్ళు అనిపిస్తుంది. నిజంగా బాబా సమక్షంలో, బాబా సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ విధంగా నిజంగా మెహరాబాద్లో కూడా ఈ ట్రైనింగ్ బాబా చెప్పి మొట్టమొదటించాను. ఈ ట్రైనింగ్ యొక్క రిజల్ట్ ఏమిటంటే నేను అప్పుడు ఏపీలు అందరూ అనుకున్నాను, కానీ దీని యొక్క ప్రయోజనం మొత్తం ప్రపంచం అంతా బ్రహ్మాండంగా బాబా కార్యక్రమాలు ముందు జరగడానికి వీళ్ళే ఆలోచన. న్యూ మేనిఫెస్టేషన్ అన్నాడు. నూతన మానవాడు అంటే ఆ నూతన మానవాడి యొక్క ధ్యేయం ఏంటి? బాబా చెప్పింది కంప్లీట్గా డెడికేట్ అయిపోయి సర్వం బాబాకే అర్పణ చేస్తూ వాళ్ళు తిరిగినంత వాళ్ళకే ధార పోసినటువంటి ప్రేమ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు యూనియన్ అనేట మనందరం పనికిరాం అంటున్నారు. అందుకే వీళ్ళందరూ సెలెక్ట్ చేస్తున్నాడు బాబా. రిటైర్మెంట్కి శాశ్వతంగా అతనికి అంకితం అయిపోవడం మనకు మార్గం లేదు, బయట ప్రమేయం లేదు. బాబా తప్ప మరి ఏమీ లేదు అన్న స్థితికి రావాలంటే అది ఎంతటి అవగాహన ఉండాలి, ఎంతటి అదృష్టం ఉండాలి. అటువంటి అదృష్టం మన శ్రీకాకుళం నుంచి ఇంతమంది వెళ్ళారంటే మీ అందరికీ హ్యాండ్స్ అప్. చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. అవకాశం అందరికీ ఇచ్చినందుకు ముఖ్యంగా మన కేంద్రానికి బాబా చాలా మనకి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు, ఎంతో బలం. మనం అందరం కూడా బాబా వర్క్ కూడా ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి, ఎలా చేయాలి అని ఆ పిల్లల ద్వారా మనకు అందరూ కూడా అది ఒక పాఠం అనేది. మనందరం ఎంత సర్వీస్ చేసినా మనం ఏం చేస్తున్నాం బాబా కోసం, మనం చేసిన పని ఏమిటి అని ఒకసారి మనం ఎవరు మన అంతరాత్మ ఆలోచించండి. ఇప్పుడు సెంటర్ రావడానికే మనకు తీరుబాటు ఉండదు, మనం ఏ పని చేద్దామో మనకు ఖాళీ ఉండదు, మన ఇంట్లో పనులే మనకు తాగదు. అటువంటిది ఎంత డెడికేటెడ్గా ఉద్యోగం ఈ వారం రోజులు అంటే ఒక రోజు 2 రోజులు 7 రోజులు చేసేదంటే సామాన్యం కాదు. అందరూ ఉద్యోగస్తులు, చదువుకున్న వాడు వీళ్ళందరూ, వీళ్ళకి టైం ఉండదు. కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని బాబా సేవ కోసం అంకితమై ఇలా చేయాలనేటువంటి భావన బాబా ఇచ్చిన థాట్. అటువంటి అవకాశం మనకి ఇచ్చినందుకు బాబాకి మనం హృదయపూర్వక జయబాబాలు చెప్పుకుందాం. మీ అందరికీ కూడా భవిష్యత్తులో కూడా మంచి ఉన్నతంగా మీరే మంచి కార్యకర్తలు అయ్యి ముందు నడిపించే బాబా సెంటర్ని, బాబా కార్యక్రమాలు మీ ద్వారా నడిపించడం కోసమే బాబా చేసినటువంటిది. ఎలా చేయాలి, ఎలా వర్క్ అంటే ఆ డెడికేషన్, దీని యొక్క సమాజ దర్శనం దగ్గర ఉన్న అనుభూతే
అది మనందరికీ కొంత అర్థమే ఉంటుంది. కానీ వీడికి పెట్టిన ఫీలింగ్ చూస్తుంటే ఎంత అదృష్టవంతులు వీడు. బాబాని ఎదురుకుండా చూశానన్నారు. బాబా సమాధితో పాటు మెహరా సమాధి. బాబా నాకు చెప్పాడు కదా, నా డిఫరెన్స్ ఆ రెండు కలిపి ఒకటే, బాబా గారు మెహరా గారు కాదు అనే భావన, ఆ థాట్ రావడం అన్నది, కనబడడం అన్నది, అది ఎంత ఎక్స్పీరియన్స్ అది. బాబా ఇచ్చినటువంటి ఆ అదృష్టం అందరికీ అటువంటి పర్సనల్ బాబాకి నా హృదయపూర్వక దేవాలయం ఇంకా మీరందరూ కూడా ముందుకు వచ్చి బాబా సర్వీసులకు పాల్గొనాలని బాబాని వేడుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇలాగే తిరువనంతలు కూడా 7 రోజులు చేయాలన్నారు కదా, మనకు కూడా బాబా అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్లో మెహరాబాద్లో సేవ చేసే అవకాశం బీజేపీ మన కేంద్రానికి శ్రీకాకుళం జిల్లాకి ఇవ్వడం జరిగింది. అది సెప్టెంబర్ 18 మనం బయలుదేరి 25 మనం రిటర్న్ అవుతాం. దానికి కూడా పెద్దలు పిల్లలు అందరూ ఎవరైనా సరే రావచ్చు. అందరూ కూడా మీ పేరు త్వరగా రంగప్రసాద్ గారికి ఇస్తే అందరూ కలిసి టికెట్ తీయడానికి తొందరగా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా పేరు ఇచ్చి మెహరాబాద్లో సర్వీస్ చేసే అవకాశాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ మన కార్యక్రమాలు చూస్తే వచ్చే ఆదివారం నాకు తగ్గిన మన సోదరుడు కళ్యాణ్ మోహన్ గారు గౌరవం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రేమికులందరూ హాజరై బాబా గ్రామశేషి పొందబోతున్నాం. ఏమండి బాబు కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ ఆదివారం మీరు 20 చెప్తున్నారు మా ఇంటి వల్ల అడిగి సర్టిఫికేషన్ చెప్తుంది కాబట్టి బాబా అప్డేట్ తీసుకుంటూ వచ్చి బాబా ఆశించి పొందబడుతుందిగా ఫోటో చేయగలరు. अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम
ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बोलो अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ पर्वतिगा सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియును అంతమును లేనివాడు అద్వైతవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవరును ఎరుంగనేరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరను చూడదారు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉండు నీవు అంతటను కలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణుండు నీవు ఆకాశమున గలవు ఆకారమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలో ఉన్నావు ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు నీవు సర్వశక్తివంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు
నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యజమాన్, అహురమస్త, ప్రియతముడైన భగవంతుడవు. నీకు బీజ కనవడు, ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజమాన్, లా ఇలాహ ఇల్లాహ్. ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయాళుడవు ఓ ఈశ్వర, మా పాపములన్నిటినీ మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుతున్నాం. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనము కూర్చున్నట్టి మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయాళుడవు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. పలుకులలో, మాటలలో, చేతలలో ఈ ఇష్టానుసారము చేయగలక నిరంతరము విఫలమవుతున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్టు ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించున్నట్టుగా మాకందరకు సహాయం చేయి. మరియు చిట్ట చివరి వరకు బాబా పొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయి. అవతార్ మే బాబా కీ జై. మనసు భారతియే, మనసు భారతియే, మనసు భారతియే, పరిమాణిత మంగళ చరణ. బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు భారతియే, మనసు భారతియే.